అడిగి వేడుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళదాం. ప్రియులారా, ఆదివారం పూట పరిశుద్ధత, భక్తి, విశ్వాసం ఎలాగ లోకములో జీవించాలి, విశ్వాస జీవితానికి ఎదురయ్యే ఆపదలేంటి, నష్టాలేంటి అన్న విషయాలు ఆదివారం మనం నేర్చుకుంటున్నాం, తెలియపరుస్తూ ఉన్నాం. శుక్రవారము ఎలా ప్రార్థన చేయాలి, ఏం చేయాలి, ఎవరు చేశారు, ప్రార్థన చేయటం వల్ల వచ్చిన లాభాలేంటి, ప్రార్థన ఎవరు చేశారు, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి అన్న విషయాలు శుక్రవారము ప్రార్థన కూడికలో తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి శుక్రవారాలు మందిరంలో జరిగితే మందిరంలో ప్రార్థన గురించి చెప్తా ఉన్నాను శుక్రవారం, లేకపోతే ఎవరైనా ఇంటికాడ జరిగినప్పుడు కూడా శుక్రవారాలు ప్రార్థన గురించి చెప్తా ఉన్నాం. కాబట్టి రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఏంటనంటే కనుక లోకములో పరిశుద్ధులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతంగా, దేవునికి ఇష్టమైన వారుగా బతకాలి ఒక రెక్క అవుతే, ఇంకో రెక్క ఏంటనంటే ప్రార్థన అనే రెక్క కూడా ఉండాలి. ఈ రెండింటిని కలిగి ఉన్నవాడే ఈ లోకములో జయశీలుడుగా ఉంటాడు. వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేర్చబడతారు. దీనికి సాదృశ్యంగా ఇంకోటి ఏంటనంటే ఈ ప్రార్థన అనే రెక్కతో పరిశుద్ధత, భక్తి, విశ్వాసం అనే రెక్కలు రెండు ఎలాగొతే ఒక పచ్చుకుంటాయో మనం కూడా రెండు లక్షణాలు కలిగి ఉంటూనే మళ్ళీ ఏం చేయాలనంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని బోధను మనం నేర్చుకోవాలి. కనుక ప్రార్థన చేసిన, భక్తి చేసిన వాక్యానికి, దేవుని గ్రంథానికి సరిపోయినలాగా మనం నడుచుకుంటా ప్రయత్నం చేయాలి. చూడండి, ఎప్పుడైనా ఒక శ్రేష్టమైనది, బరువైనది 3 కోణాల మీద ఉన్న దాని మీద పెడతా ఉంటారు. కెమెరా 3 కోణాల మీద ఉన్నది పెడతారు. ఇది చూడండి, ఇది 3 కోణాలు, ఇంత బరువు ఆగుతుందనంటే 3 కోణాల మీద ఉన్నది పెడతారు. అటుదిగానే మన భక్తి విషయంలో కూడా ఈ 3 కోణాలు ఉండాలి. ఏంటది అని అంటే ప్రార్థన, ఒక పక్కేమో విశ్వాసము, భక్తి, దేవునిలో ఎదగటం, ఏది మేలో ఏది భక్తితో నేర్చుకుంటూ, మూడోది ఏంటంటే దేవుని వాక్యములో మనం ఏం చేయాలంటే సరిపోయిన వారిగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు సాగాలి. ఒక ప్రశ్న అయినా, ఈ వారం దేవుని వాక్యాన్ని చదువుకున్నారు, ఈ వారం అంతా వద్దులే, ఈరోజు ఒక అధ్యాయమైన చదువుకున్నారా, చదువుకున్న వారు మీరు చేయి చూపించండి, నేను ఉన్నానండి, చదువుకున్నానండి అన్నవారు ఒక అధ్యాయం కాబట్టి ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి. నేను వాక్యంలోకి వెళ్తాను. లాయర్లు ఏం చేస్తారని అంటే, కేసు వచ్చిందనుకోండి, సరిహద్దులు గొడవ వచ్చిందనుకోండి, సరిహద్దు గొడవలో రాయి తీసి ఇవతలు పెట్టాడంటే అని వచ్చింది గొడవ. ఆ గొడవకి ఆయన ఏం చేస్తాడంటే దానికి తగ్గ పుస్తకం తీసుకుంటాడు. లాయర్ తీసుకొని సరిహద్దు రాయి తీస్తే వచ్చిన గొడవకి పనిష్మెంట్ ఏంటి అని లా చదువుకుంటాడు. చదువుకొని ఆ పాయింట్ పట్టుకుని దాన్ని ఏం చేస్తాడనంటే వాదిస్తాడు. అంటే పాయింట్ ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన గ్రంథాల్లో, లాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుని వాగ్దానాలు మనకు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అనారోగ్యంగా ఉన్నాం, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏంటంటే నిన్ను స్వస్థపరచు, అది పట్టుకోవాలి. లాయర్ పట్టుకుని జడ్జి దగ్గర వాదించినట్టుగా దేవుని దగ్గర వాదించాలి. నన్ను స్వస్థపరుస్తానన్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, స్వస్థపరుస్తానన్నావు, వాగ్దానం అని ఆ విషయం కొరకు ఆ వాగ్దానం పట్టుకుని ఏం చేయాలనంటే మనం ప్రార్థన చేయాలి. గర్భఫలం కావాలి. కాబట్టి గర్భం కొరకు ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, గర్భఫలం యెహోవా ఇచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. అది తెలవాలంటే ముందు ఏం చేయాలి? బైబిల్ చదవాలి. అలా వాగ్దానాలు పట్టుకొని మనం కాబట్టి నేను అంటున్నది ఏంటనంటే, ప్రియులారా, ఆదివారం కొంతమంది అందరూ వస్తూ ఉన్నారు, శుక్రవారాలు అందరూ రావటం లేదు. కాబట్టి మీరు యూట్యూబ్లో ఆ ప్రార్థన అనుభవాలు కూడా మీరు వింటే బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. మీ పనులు చేసుకుంటూనే అవి కూడా ప్రార్థన ఎలా చేయాలి, ఎవరు చేశారన్న విషయాలు కూడా మీరు నేర్చుకుంటాం, వినటం మంచిది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. మీ ఖాళీ సమయాల్లో అసలు ఈ శుక్రవారం ఏం చెప్పారు నాయనని ఆ విషయాలు కూడా మీరు ఆలోచించాలని, వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మీకు యూట్యూబ్లో వస్తాయి.
కాబట్టి నేను వాట్సాప్లో పెడతా ఉన్నాను, ఫేస్బుక్లో వస్తూ ఉన్నాయి, వినాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిదండి. చూడండి, 2 సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము మొదటి వచనంలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1-2 విషయాలు చెప్పి త్వరగానే ముగిస్తాను. దేవుడు దావీదును కనుగొని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు చేశారు. దావీదు రాజు అయిన తర్వాత అభివృద్ధి అయ్యి తాను స్థిరపడి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఒక రోజునంట యుద్ధం జరుగుతూ ఉందంటండి. ఆ యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో రాజు అక్కడికి వెళ్ళటానికి బదులుగా వెళ్ళకుండా తన ఇంటి పైన అసలు యుద్ధంలో ఏం జరిగింది అన్నట్టుగా ఇటు అటు షికారుగా తిరుగుతూ ఉన్నాడట. పొద్దుగూకి వేళ ఇటు అటు తిరుగుతూ ఉంటున్న సమయంలో ఏమైందనంటే ఆ ఇంటి మీద నుండి కిందకు చూసినప్పుడు అంటే ఆ కింద ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉందంట. స్నానం చేస్తున్న ఆ అమ్మాయిని చూసి మనసు నిలుపుకోలేక ఆ అమ్మాయిని పిలిపించుకుని, రాజు కదా, అమ్మాయిని పిలిపించుకొని ఆమెను పాడు చేసి మొత్తానికి ఆమెతో కూడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అది ఎప్పుడో తన చేశాడో దావీదు చేసిన పొరపాటును బట్టి దావీదు చాలా కాలము ఆ బాధ అనుభవించవలసి వచ్చింది, శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఒక విషయాన్ని గమనించాలి, ఏంటనంటే ఒక దీన స్థితిలో ఉన్నవాడిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత దేవునికి ఇష్టము కాని ఆ పని చేయటాన్ని బట్టి దావీదు జీవితంలో ఎంతో తాను నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనము కూడా ఒకప్పుడు దేవుని నమ్మకత్వం లోకములో ఇష్టానుసారంగా జీవించిన మన జీవితాలలో దేవుడు మనల్ని పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా చేసి మన పాపమునంతా ఆయన కడిగి వేసి తూర్పుకి పనమటికి ఎంత దూరమో అంత దూరం ఆ పాపమును చేసేసి మన పాపక్రియలన్నీ కూడా సముద్రం అగాధంలో పడేసి ఇంకా అట్లా జోలికి వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఇదిగో దావీదు వలె మనము కూడా అలాగూ పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి పడిపోకుండానట్లు మనం ఏం చేసుకోవాలనంటే జాగ్రత్త పడవలసిన అవసరత ఉందని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ప్రియులారా, ఆ విషయాన్ని గమనించాలి. ఏంటనంటే ఒక వ్యక్తిలో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు కూడా ఉంటాయి. మంచిని మంచిగా తీసుకోవాలి, చెడుని చెడుగా తీసుకోవాలి. బైబిల్లో అందరూ కూడా పర్ఫెక్ట్ అన్న వాళ్ళు కాదు, అందరూ కూడా మంచివారు కాదు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు మంచివారు. ఆయన ఎవరనంటే యేసు ప్రభువే తప్ప ఇంకెవరు మంచివారు లేరు. కాబట్టి ఒకరిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడు చేసినప్పుడు ఇదిగో నష్టపోయాడంట, మంచి చేసినప్పుడు ఎలా ఉన్నాడంట. కాబట్టి ఆ చెడు కూడా మనకెంతో మేలే చేద్దామని మనము ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. చదువుదాం, చూడండి ప్రియులారా, 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఒకానొక దినమున పొద్దుగూకి వేళ అమ్మ చాలు. చూడండి ప్రియులారా, దావీదు ఆ యుద్ధ సమయంలో ఆ మిద్ది మీద తిరుగుతున్నవాడు చూడటాన్ని బట్టి ఆమెను శయనించడానికి ఆమెను కోరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దావీదు చేసిన పొరపాటును బట్టి చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసండి, ఒక అబద్ధం ఆడామనుకోండి, అబద్ధానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. దావీదు ఒక్క పొరపాటును బట్టి ఎన్నో పొరపాట్లు చేయవలసి వచ్చింది. ఏమేమి చేయవలసి వచ్చింది తెలుసండి,
ఉజ్జి భార్యను కూడటాన్ని బట్టి ఉజ్జిని చంపించవలసి వచ్చింది కనుక ఎన్నో అబద్ధాలు ఆడవలసి వచ్చింది. ఎంతో పరిస్థితి దావీదు జీవితంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, నేను పాఠంలోకి వెళుతున్నానని ప్రియులారా, దావీదు యుద్ధం జరుగుతూ ఉందండి. యుద్ధ సమయంలో రాజు ఏం చేయాలని అంటే యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధ సమయంలో ఏం చేస్తున్నాడనంటే మిద్ది మీద ఇటు అటు తిరుగుతున్నాడట. మొదటి పాయింట్ ఏంటనంటే యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దావీదు రాజు ఏం చేయాలి? యుద్ధం అంటే ఏంటనంటే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన సమయంలో ఎక్కడుండాలి? ప్రార్థనలో ఉండాలి. చూడండి, ప్రార్థన సమయాల్లో ఏం చేస్తామనంటే ఎక్కడెక్కడికో వెళ్తాం. ప్రార్థన సమయాన్ని ఇక్కడ ప్రార్థన అన్నప్పటికీ ఏదో చేస్తాం. ప్రియులారా, దావీదు ప్రార్థన సమయంలో ప్రార్థన చేయకోకుండా తాను యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయకపోవటాన్ని బట్టి ఎంతో తన జీవితంలో నష్టం వచ్చింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది తెలుసా అండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి. మనకంటే శోధనలోకి మనం వెళ్ళిపోతామంటే తెలవకుండా, అలాగే వెళ్ళిపోకుండా ఉండాలనంటే యుద్ధ సమయంలో యుద్ధము చేసినట్లుగానే ప్రార్థన సమయంలో మనం ఏం చేయాలనంటే ప్రార్థనే చేయాలి. అలా చేసినప్పుడు అండి ఆ పరిస్థితి నుండి మనం ఏమవుతామనంటే తప్పించబడతాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నానండి. తర్వాత చదువుదాం చూడండి. తాను పొద్దుగూకి వేళ దావీదు పడక మీద లేచి రాజునగరం మిద్ది మీద తిరుగుతూ ఉండేనని మాట చదువుతున్నాం. కనుక దేని మీద తిరుగుతున్నాడట? మిద్దంటే ఏంటంటే అండి పై అంతస్తు మాట. మిద్దంటే పై అంతస్తు. ప్రియులారా, ఇప్పుడు దావీదు దేన స్థితిలో నుండి ఇప్పుడు ఎక్కడికి ఎక్కించాడు? పైకి ఎక్కించాడు. ఒకప్పుడు ఎక్కడ తిరిగేవాడు దావీదు? గొర్రెల అడవుల్లో అరణ్యాల్లో తిరిగిన దావీదును ఇప్పుడు ఎక్కడికి ఎక్కించాడు? మిద్దెక్కించాడు. మిద్దెక్కిన తర్వాత ఆ పైనుండి కిందకు చూసేమయ్యాడనంటే పాపములో పడిపోయాడు. ఈరోజు ప్రియులారా, మిద్ది అనగా అర్థం ఏంటనంటే పరిశుద్ధత అని అర్థం. మిద్ది అనగా అర్థం ఏంటనంటే అభివృద్ధి అని అర్థం. కానీ దేవుడు మనల్ని అభివృద్ధి దయచేసిన తర్వాత పరిశుద్ధతలోనికి మనం తీసుకువచ్చిన తర్వాత ఆ పరిశుద్ధతలో నుండి మనం ఏమవకూడదనంటే కిందకి పడిపోవడానికి కారణం ఏంటనంటే ప్రియులారా, తాను చూడరానిది చూచాడు. ఈరోజు మనము కూడా ఒక ఆత్మీయ జీవితం చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుండగా మనము కూడా చూడరాని చూసి ఆశ కలిగి పాపములో పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మనము దేవుడు మనల్ని చూడండి. ఇక్కడ పుస్తకం పెట్టుకుని ఒకసారి రండి. మత్తయి సువార్తలోకి వస్తే 24వ అధ్యాయంలో ఏమంటారనంటే యేసు ప్రభువు అంచె దినాలలో ఏం జరుగుతుందో చెప్తూ ఏమన్నారు తెలుసా? మిద్ది మీద ఉన్నవాడు అన్నమాట ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనం. మిద్ది మీద ఉన్నవాడు ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. ఇంటికి అమ్మ నేను వివరిస్తాను చూడండి. యేసు ప్రభువు చెప్తున్న మాటలు ఏంటనంటే అంచె దినముల యందు ఇదిగో ఇలా జరుగుతుంది. జరిగినప్పుడు మిద్ది మీద ఉన్నవాడు ఎక్కడ ఉండాలట? మిద్ది అంటే ఏంటనంటే పరిశుద్ధత. మిద్ది అంటే ఏంటనంటే దేవునిలో ఉన్న కాపుదల. మిద్ది అంటే ఏంటనంటే దేవుని సహవాసం. దేవుని సహవాసంలో ఉన్నవాడు పరిశుద్ధతలో ఉన్నవాడు. మిద్ది మీద ఉన్నవాడు పరిశుద్ధతలోనే మిద్ది మీదే ఉండాలి. కానీ మిద్ది మీద నుండి ఏం చేయకూడదట? కిందకి తెక్కకూడదు. ఇప్పుడు దావీదును దేవుడు మిద్దెక్కిచ్చాడండి. ఒక ఉన్నతమైన పరిశుద్ధుడిగా చేశాడండి. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు అంత పరిశుద్ధుడు, నీతివంతుడైన వాడు. ఆ మిద్ది మీద ఉన్నవాడు పరిశుద్ధుడిగా ఉన్నవాడు. ఆ పరిశుద్ధతలో నుండి కిందకు చూడటాన్ని బట్టి పైనుండి ఏమయ్యాడనంటే కిందకి పాపంలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట అర్థం చేసుకోండి. ఏంటనంటే ప్రియులారా, మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనలోనికి పాపం మొట్టమొదటిగా ఎలా వస్తుందనంటే పాపం ఎలా వస్తుందనంటే చూపును బట్టి వస్తుందట. అంటే చూచిన దాన్ని బట్టి మన హృదయం ఆశపడుతుందట. హృదయం ఆశపడిన తర్వాత మన చేతులు దాని పని చేస్తాయి. అంటే పాపం మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది? చూపులు. ఇప్పుడు అవ్వ
కాయ కోసుకుని తినే ముందు తన కన్నులకు ఆ కాయ ఎలా కనపడుతుందనంటే రమ్యముగా, అంటే పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? చూపు కంటు దారే. కాబట్టి కంటు ద్వారా చూసినది మనసుకి ఆజ్ఞాపిస్తుంది. మనసు ఇష్టపడినప్పుడు చేతులు కాళ్ళు ఏం చేస్తాయనంటే అవి క్రియారూపంలోనికి తీసుకుని వస్తాయి. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు, నీతివంతుడిగా చేశాడు. ఒక ఉన్నతమైన పరిశుద్ధ స్థానంలోనికి నేను తెచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఉన్న నీవు నీ కంటు ద్వారా చూచి ఆ పాపంలో పడకు. అంటే నువ్వు చూడ, అందుకే దావీదు ఏమంటాడు తెలిసి, ఇంత బాధ అనిపించినాడు అంటాడు 119వ కీర్తనలో. చూడరమ్మా ఏమని ఉంటుందనంటే, నా కన్నులతో నేను పాపము చూడకున్నట్లు. 119వ కీర్తనమ్మా 37వ వచనం. వ్యర్థమైన దానిని చూడకుండానట్లు నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్లు నన్నేం చెయ్యి. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, దేవా వ్యర్థమైన దానిని చూడకుండానట్లు నా కన్నులను నీ వైపు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే చూస్తామో చూసిన రాగానే ఆ పాపంలో పడిపోవటానికి ఏముందనంటే అనుకూలత ఉంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో తెలియపరుస్తున్న మాట ఏంటనంటే, ఒక ఉన్నతమైన పరిశుద్ధ స్థాయిలో ఉన్న దావీదు పడిపోవటానికి కారణం ఏంటనంటే చూడరాని దానిని చూచాడు. కాబట్టి ఈరోజు మనము కూడా చూడరాని దానిని చూడకూడదు. అందుకే ఆ తీయొద్దులేని యేసుప్రభువారు ఏమన్నారు తెలుసా, అయ్యా మోసే అవుతే వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టాలి పాపం అన్నాడు. కానీ మీరేం చెప్తారనంటే యేసయ్య అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అదే పాపం అన్నాడు. అంటే మోహపు చూపుతో చూస్తేనే ఏంటంటే పాపం. మనము ఎదట అమ్మాయిని చూస్తామో లేదో కానీ, అబ్బాయిని చూస్తామో లేదో కానీ ప్రియులారా, కనుక సినిమాలు చూస్తాం కదండి, కనుక హీరోలు చూస్తాం, హీరోయిన్లు చూస్తాం. ఈరోజు ఆ సెల్ ఫోన్లో ఎంత అసహ్యకరమైనవి వస్తూ ఉంటున్నాయో మనం గమనిస్తూ ఉంటున్నాం. నేను ఆ బాధను అనుభవించాను. ఏంటంటే మనము ఒకటి చూస్తున్నాం అనుకోండి, దాని వెనకాల ఇంకో చెడుది వస్తుంది. ఒకవేళ ఆ చెడుది కనుక ఆన్ అయ్యిందా, దాని వెనకాల నుంచి ఏమొస్తుందో తెలుసా, చెడియే వస్తాయి. మొన్నోసారి చెప్పాను నేను, ప్రియులారా ఈ సెల్ ఫోన్ల ద్వారా వీటి ద్వారా మన హృదయంలోకి వచ్చి నిలబడిపోయినవి తిరిగి ఏం చేయబడాలనంటే ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు చీపురుతో తుడిసి వేసినట్టుగా, నీటితో కడిగి వేసినట్టుగా మన హృదయాన్ని కడిగి వేస్తాడు. కాబట్టి ప్రియులారా వ్యర్థమైన దానిని చూడకుండా చూస్తే ఏమవుతుందనంటే అది క్రియారూపంలోకి వచ్చేస్తుంది. అమ్మ నా మాట అర్థమవుతుందా? కళ్ళతో చూసింది దేంట్లోకి వచ్చేస్తుంది అని అంటే క్రియారూపంలోకి వచ్చేది. అయితే కళ్ళ ద్వారా చూస్తేనే తప్ప అంటే చూస్తేనే తప్పండి అని అంటే చూస్తేనే తప్పు. చూస్తేనే ఆ చూపును బట్టి క్రియారూపంలోకి అంటే అది మన చేతలలోనికి వచ్చేయటానికి అనుకూలత ఉంది. భక్తుడైన దావీదే పడిపోయాడు కదా, పడిపోయిన దావీదు వల్ల మనం పడిపోకున్నట్లు మనకు దేవుడు సహాయం చేసేలాగున మనం కూడా ఈరోజు ఇలా ప్రార్థన చేయాలి. దేవా వ్యర్థమైనవి చూడకుండానట్లు నీవు నా కన్నులను తిప్పివేయినైనా అని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మనకు లోకములు ఏముంది అని అంటే మొదటి యోహాను రాసిన పత్రికలు అంటారు, లోకములు ఏముంది అని అంటే శరీరాశయు నేత్రాశయు చదవరా ఆ మాటలో. యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు తండ్రి వలన పుట్టినవి. అసలు లోకములు ఏముందనంటే శరీరాశ అంట, ఆమె ఏమాశ. రెండోది ఏంటనంటే నేత్రాశ. మూడోది ఏంటనంటే ఈ 3 మనుషులు ఏం చేస్తాయి ఉన్నాయనంటే ఎంత ఉన్నత వాడినైనా అక్కడ నుండి పడవేసేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను, శరీరాశను మనం జయించాలి. కనుక ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఎలాగుందుమా అని శరీరం కూర్చిన ఆ శరీరం సంబంధించినవి మనం జయించాలి. నేత్రాశ కనుక చూసిందల్లా ఆశించి క్రియారూపంలోకి రాకున్నట్లు మన కన్నులను మనం జయించేవారుగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. జీవ కుటుంబం అంటే నేను అంత గొప్పోళ్ళేడని నేను పెద్ద భక్తుడు అన్నట్టుగా మనము లోకములో
మనం నటించకూడదట. అలా ఉండేవారుగా మనం ఉండకూడదు. అందుకే ఏమంటాడు చూడండి, ఏబు గ్రంథం 31:1 అంటాడు, నా కన్నులతో నేను దేవుని యొద్ద ఏం చేసుకున్నానని అంటే నిబంధన చేసుకున్నాను అంటాడు. చూడరా, నేను పాపము చూడకుండానట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేని నేను కన్నికలను అలాగూ చూడు నేను అలాగూ చేసిన ఎడల అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. ప్రియులారు గమనించండి, ఏమంటున్నాడు, నేను నా దేవునితో నేనేం చేసుకున్నాను అంటే మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఏం చేసుకున్నాం, అయ్యా నేను చూడండి ఆయన చెడు చేయను అని నిబంధన చేసుకున్నాం. మనము నేను ఎలా మీరుతాను అని అంటున్నట్టుగా అన్నట్టుగా మనం కూడా ఈరోజు మనము దేవుని దగ్గర చేసుకున్న నిబంధన బట్టి మనం తొలగిపోకుండానట్లు మనం దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న మనము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులుగా ఉన్నాం. మనము అక్కడ నుండి పడిపోకుండా ఉండాలని అంటే మన నేత్రాలు మనం ఏం చేసుకోవాలని అంటే కాపాడుకునే వారంగా, చెడును చూడకుండానట్లు మనం జాగ్రత్త ఉండేవారంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. 1, 2 సమూయేలు రాసిన గ్రంథంలోకి 11వ అధ్యాయంలోకి వస్తూ ఉన్నాను. 1, మన కంటితో మనం పాపం చేయకూడదు. 2 ఏంటంటే తాను ఎక్కడున్నాడనంటే మిద్ది మీద ఉన్నాడట. ఆమె ఎక్కడున్నాడు? మిద్ది మీద ఉన్నాడట. మన చిన్నప్పుడు అమ్మలు బీరువాళ్ళు లేని టైంలో ఏం జరిగింది తెలుసా అండి? ఏమైనా పప్పులు ఉండారనుకోండి, ఎక్కడ పెట్టేవారు అని అంటే మిద్ది మీద ఎట్టేవారు. అంటే అప్పుడు బీరువాళ్ళు లేవు కాబట్టి ఆ తర్వాత చెక్క బీరువాళ్ళు వచ్చినాయిలేండి. అంత క్రితం మాత్రం ఆ తర్వాత ఉట్టు మీద పెట్టేవారు, అంత క్రితం మిద్దుల మీదే పెట్టేవారు. ప్రియులారా, ఈ మిద్ది దేనికి సాదృశ్యం అని అంటే ఒక ఉన్నత పరిశుద్ధతకు సాదృశ్యం. పచ్చడి పాడైపోకుండా ఉండాలంటే మిద్ది మీద ఉండాలి కదండి. కనుక అరుసులు వండుకున్నాయి పాడైపోకుండా ఉండాలంటే, కుక్కలు తినకుండా ఉండాలంటే మిద్ది మీద ఉండాలి. బంగారం దాచుకోవాలంటే మిద్ది మీదే దాచుకునేవారు. కాబట్టి మిద్ది మీద ఏం పెడతారనంటే ఒక శ్రేష్టమైన పెడతారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నువ్వు విలువ పెట్టి కనబడిన వాడు కనుక మనం ఎవరమంటాం? విలువైన వారమే. కాబట్టి మనల్ని మిద్ది మీద ఉంచినట్టుగా మనల్ని కూడా మిద్ది మీద ఉన్నట్టుగానే దేవుడు మనల్ని దాచాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉందని ఇదే 1 సమూయేలు రాసిన గ్రంథంలో చూడండి. ప్రియుల ఒక సందర్భాన్ని మనం చదువుదాం. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, మరొకసారి మీకు చూపిస్తాను. మిద్ది మీదకి వెళ్ళటం వల్ల వచ్చిన ఆశీర్వాదం ఏంటో దేవుని వాక్యంలో చదివితే కనుక ప్రియులరా, 1 సమూయేలు రాసిన గ్రంథంలో కనుక సౌలు గురించి మనం చదువుతాం. సౌలు గాడిదలు తప్పుకుపోయి అని అంటండి. తప్పుకుపోతే ఎక్కడున్నాయని వెతుక్కుంటూ ఒక ప్రాంతానికి వచ్చినప్పటికీ సమూయేలు గారు ఉన్న గ్రామానికి వచ్చారట. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఎవరో చెప్పారట, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మీ గాడిదలు ఎక్కడున్నాయో చెప్తారు, ప్రార్థన చేస్తాడు మీ కొరకు అని చెప్పినప్పుడు సరే వెళ్దామని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు సమూయేలు ఏమో మిద్ది మీద ఉన్నారట. మిద్ది మీద అంటే ఏమనుకున్నామండి అని అంటే పరిశుద్ధత, ఉన్నతమైన స్థానం, పై అంతస్తు మీద ఉన్నాడట అండి. పై అంతస్తు మీద ఉన్నప్పుడు సౌలు అక్కడికి వెళ్ళి నిలబడగా ఆ మిద్ది మీద ఉన్న ఆయన చూడాలి, మిద్ది మీద ఏమో సమూయేలు ఉన్నాడు, కింద ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. కింద ఉన్నవాడిని కేకేస్తా ఉన్నాడు, సౌలు నీ గురించి నాకు దేవుడు నిన్నే చెప్పాడు, నువ్వు ఎక్కడికి రా, మిద్ది మీదకి రా. మిద్ది మీదకి వెళ్ళిన తర్వాత మిద్దెక్కాడు. మిద్దెక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత అప్పుడు జరిగిన విషయం ఏంటంట చదువుదాం చూడండి. 9వ అధ్యాయము 25వ వచనం చదవరమ్మా. అమ్మ 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు తీసుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నిన్నేం చేశాడట. ఇప్పుడు ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం? మిద్ది వచ్చారు. ఇప్పుడు ప్రియులారా, గాడిదలు కాసుకున్న వ్యక్తి ఎప్పుడైతే మిద్దెక్కాడో, పరిశుద్ధతలోకి వచ్చాడో, దైవికంలోకి వచ్చాడో, భక్తిలోకి వచ్చాడో,
దేవునిలోకి వచ్చాడో, వచ్చిన తన పరిశుద్ధ స్థాయిని బట్టి దేవుడు సౌలుని ఇప్పుడు ఏం చేశాడనంటే రాజుగా చేశాడు, అభిషేకించాడు. ప్రియులారా, ఈరోజు మనము కూడా మన పరిశుద్ధతలో, భక్తిలో అంతకంతకు ఎదుగుతూ ఉంటే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచుడట. ఎక్కడ ఉంచుతాడు? ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు మనలను తీసుకుని వెళ్తాడు. అందుకే దేవుని వాక్యం ఏమని తెలుసా? మీ దేవుడిని యెహోవా మాట వింటే నువ్వందరికంటే ఏంటంట, నీ తోటి వారందరికంటే ఎక్కువగా ఏమవుతామంట? హెచ్చించబడతాం, దీవించబడతాం. దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులారా, సౌలు ఆ మిద్దె ఎక్కాడట. సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌలు స్వభావం మారిపోయింది. ఆ మిద్దె మీదకి వెళ్ళిన తర్వాత తన స్వభావం మారిపోయింది. దాన్ని బట్టి ఇప్పుడు గాడిదలు కాసుకున్నవాడు ఏమయ్యాడనంటే ఇప్పుడండి దొంగతో స్నేహం చేత ఏమవుతాడట కదండి. కాబట్టి ఇప్పుడు ఏదో సామెత ఉంటుందండి, 6 నెలలు సహవాసం చేస్తే వీరే వారైపోతారట. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు సౌలు గాడిదలు కాసుకున్నవాడు ప్రవక్త అయిన సమూయేలు దగ్గర మిద్ది మీద ఉన్న సమూయేలు దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి ఇప్పుడు సౌలు గురించి సామెత ఉందో తెలుసా? ఏమన్నా సామెత ఉంటుందనంటే సౌలు ప్రవక్తలతో కూడా ప్రవచించేవాడు. ఇప్పుడు ఎలాగంటే అండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? ఎన్నో వచ్చినవరా? 10, 12 చదువురా. నేను వివరిస్తాను చూడండి. ఇప్పుడు పాస్టర్గా నేను ఉన్నానండి, నా వెనకాల ఎవరైనా తిరుగుతూ ఉన్నారనుకోండి, పిల్లలు ఈ సుభాష్, సుమిత్ ఎవరో ఒకరు వస్తూ ఉన్నారనుకోండి, వస్తూ ఒక 2-3 రోజులు అలా తిరుగుతూ ఉంటుంటే వాళ్ళని కూడా ఏమని పిలుస్తారు తెలుసా? రే బుల్లిపాటర్ గార్రా, రే ఎందుకని? ప్రవక్తలతో, దేవజనులతో సహవాసం చేసి వాళ్ళని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు తెలుసా? సౌలు ప్రవక్తతో సహవాసం. ఇప్పుడు ప్రవక్తతో సహవాసం చేయడం వల్ల వచ్చే పేరేంటి అని అంటే, తాగినోడు అనుకోండి, వాళ్ళ సహవాసం వేరే. సినిమాల చుట్టూరు తిరుగుతున్న వారి సహవాసం విధానం వేరే. కనుక దొంగతనం చేస్తే వారి సహవాసం మాటలు వేరే. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని సేవకుడితో ఉంటే మా మాటలు వేరే. కాబట్టి ఆ స్వభావము, ఆ గుణలక్షణాలు ఆయన వల్ల ఈయన కూడా ఏమయ్యాడనంటే మారిపోయాడు. కాబట్టి గాడిదలు కాసుకున్నవాడు ఇప్పుడు ఏమైపోయాడనంటే రాజు అయిపోయాడు. ప్రియులారా, మనం కూడా ఈ అనుభవంలోకి రావాలి. ఏంటనంటే మిద్ది మీద ఉండే అనుభవంలోకి రావాలి. చూడండి, ఇంకొక విషయాన్ని అపోస్తల కార్యాల్లో మనం చూస్తే కనుక ప్రియులారా, 10వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక పేతురు ఒక చోటగా ఉన్నారట అండి. ఆయన భోజనానికి పిలిచారట. 10వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదివితే, భోజనానికి పిలిస్తే ఆ వంట వండుతున్నారు కదా, వంట వండుతున్న సమయం పోగొడుతుంది. ఎందుకని ఆ మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్నాడట, పైన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రియులారా, ఆ పేతురికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ మాట చదువురమ్మా. మిద్ది మీదకి ఎక్కాను. చాలు, నేను వివరిస్తాను చూడండి. పేతురు గారు ఎలాగనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే ఈ సువార్త, ఈ సేవ అనేది మాకొక్కరికే, మేమే, ఇంకెవ్వరూ కూడా ఈ సువార్త వినపడకూడదు అని అనుకుంటున్నాడు. ఎవరు? పేతురు. అనుకుంటూ ఉంటున్న పేతురు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు దర్శనం చూపించాడు. పేతురు, నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే కాదు, ఇదిగో చూడు ఎలుగుబంటు వారు ఆ చెంగోటి దిగిందంటండి. ఆ చెంగులో ఏమున్నాయనంటే ఎలుగుబంట్లు, పాములు, తేళ్ళు, చిడత పులులు, ఇంకా చాలా ఉన్నాయంటే ఈ లోకంలో భయంకరమైనవి, హానికరమైనవి అందుట్లో ఉన్నాయంట. అవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఆ పేతురుతో దేవుడు అన్నాడు, అది చంపుకొని తినమన్నప్పుడు అంటున్నాడు పేతురు, ప్రభా అయ్యో మేము ఎప్పుడు ఇట్లా తినలేదండి, పామును ఎప్పుడు తినలేదండి, తేళ్ళు ఎప్పుడు తినలేదండి అని అంటుంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను పరిశుద్ధపరచాలనుకున్న వాడిని నువ్వు అపవిత్రుడిగా చూస్తావు అని అన్నాడు. అప్పుడు అర్థమైందంటే పేతురికి ఏంటనంటే, మేమే కాదు లోకంలో ఉన్నవారు, మూర్ఖులైన వారు అందరూ కూడా ప్రేమ అవ్వాలి, పాములు లాంటి వారు
ఎలుగుబంట్ల వారు, కనుక సింహం లాంటి వారు, చిడతపుల్ల వారు అందరూ మారాలని అప్పుడు తన దర్శనం అర్థమైందండి. ఇది ఎక్కడొచ్చింది? ఈ దర్శనం ఎక్కడొచ్చింది అతనికి? మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్తాను. తన భవిష్యత్తు, అందుకే దేవుడు పేతురుకి ఎందుకు ఇచ్చాడనంటే ఇలాంటి వాళ్ళందరూ మార్చవలసిన బాధ్యత ఎవరిది? పేతురుది. కాబట్టి పేతురుగా దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనం ఎక్కడొచ్చింది? మిద్ది మీద వచ్చింది. ప్రియులారా, ఈ మిద్ది మీద దర్శనం రావటం అంటే నేను ఎలా చెప్తాను, భవిష్యత్తు జ్ఞానము, భవిష్యత్తు దర్శనము దేవుడు పేతురుకి ఎక్కడ ఇచ్చాడనంటే మిద్ది మీదకి ఎక్కి ఏం చేశాడట? ఈరోజు మనము కూడా ఒక ఉన్నతమైన స్థానానికి ఎక్కి మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు దానియేలు గురించి చదువుతామండి. ప్రియుల, మనం ముందుకు వెళ్ళిపోదాం. దానియేలు దినాలలో ఏం జరిగింది తెలుసండి? కనుక శాసనం ఒకటి వినపడిందంట, ప్రార్థన చేయకూడదన్న శాసనం వినపడినప్పుడు దానియేలు యథాప్రకారంగా మిద్ది మీదకి వెళ్ళి, ఇంటి పైకి వెళ్ళి, కిటికీ తలుపులు తెరిచి, దేవాలయము తట్టు తలుపులు తెరిచి, యెరూషలేము తట్టు తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయగా కనుక నింద మోపుదాం అనుకున్న వారు వచ్చి పట్టుకొని తనను తీసుకుని వెళ్ళి సింహం బోనులు వేశారట. ప్రియులారా, కానీ దానియేలును సింహాలు ఏమీ చేయకపోవటానికి సింహాలు ఏమీ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే, అమ్మ ఈరోజు ఈ మాట గమనించాలి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకండి అని శాసనం వినపడింది. ఏం చేస్తాం? ఎంతమంది వస్తామో ఎంతమంది రామో అప్పుడు తెలుస్తుంది. కాబట్టి శాసనం వినపడింది ఏంటి? ప్రార్థన ఎవరు అని శాసనం వినపడినప్పుడు ఈ శాస్త్రాన్ని విన్న తర్వాత మానేవాలి. కానీ అలా చేయకుండా ఏం చేశాడో తెలుసా? పైకి వెళ్ళిపోయి యథాప్రకారంగా రోజుకు చేస్తున్న ముమ్మారు ప్రార్థన, ఆ పైకి వెళ్ళిపోయి యెరూషలేము తట్టు దేవాలయం తట్టు తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేయగా, ప్రియులారా, నిజమే ప్రార్థన చేసిన వాళ్ళకి కష్టాలు రావని కాదు, వస్తాయి. ప్రార్థన చేసిన వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కానీ వచ్చినాయి. కానీ ప్రియులారా, దాని వెనకాల సింహం నోరులను దేవుడు మూసివేసి దేవుడు ఘనతనిచ్చాడు. ఇక్కడ మాట చెప్పాలి మీకు. ఇప్పుడు ప్రార్థన చేసిన దానియేలు తీసుకెళ్ళి సింహం బోనులు వేసేయటం వల్ల దానియేలుకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఎలాగా? రాజే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? దానియేలు నమ్మిన దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని అన్నాడు. ప్రియులారా, దానియేలుని ఎంత ఉన్నతంగా హెచ్చించుంటాడు అని అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, ప్రార్థన చేసిన వారికి మిద్ది మీద ప్రార్థన చేసి మిద్ది మీద అనుభవం కలిగిన వారు ఎప్పటికైనా అభివృద్ధి అవుతారు. ఒకవేళ శోధన వచ్చినా దాని వెనకాల ఏముందని అంటే మేలే ఉంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇంకొక విషయం మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనం లోకంలో ఉన్నాము గనుక శత్రువు తన పని తను చేస్తున్నప్పుడు ఆ శత్రువు బాణాలు మనకు తలగకుండా ఉండాలని అంటే ఇదిగో దానియేలు వాళ్ళు మిద్ది ఎక్కి ప్రార్థన చేసినట్టుగా మనం దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటామో దానియేలుకు సహాయం చేసి సింహాల నుండి తప్పించిన దేవుడు ఈరోజు మనకు కూడా దేవుడు సహాయాన్ని చేయగలవారుగా ఉంటారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను అనేక సార్లు మీకు చెప్తా ఉన్నాను, ఇంట్లో గొడవలు వస్తాయి, ఇంట్లో గొడవలు ఆడొద్దు, బయటకు వచ్చేయండి. కనుక భార్యాభర్తలు గొడవలు ఆడొద్దు, బయటకు వచ్చేయండి. వచ్చేసి ఒకవేళ ఇంట్లో అనుకూలత లేకపోతే ఇంట్లో పైన ఏమైనా రూమ్ ఉంటే పైకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీకు ఖాళీ లేకపోతే, మీ ఇంట్లో వీలు లేకపోతే మందిరానికి రండి, పైన మోకరించి ప్రార్థన చేయండి. చూడండి, ఒక చోట ఏమైనా ఉంటుందనంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 21వ అధ్యాయం 9వ వచనం, గయ్యాలతో పెద్ద ఇంటి ఉండట కంటే మిద్ది అంటే పైకి వెళ్ళిపోయి ఒక మూలన నివసించుట ఎంతో. దెబ్బలాట ఆడొద్దు, వాళ్ళతో గలిబిలు పెట్టుకోవద్దు. ఏం చెయ్యి? మిద్దెక్కేసి ఒంటరిగా అక్కడ ఏం చెయ్యి? చూడరా, 25వ అధ్యాయం 24వ వచనం, గయ్యాలతో పెద్ద ఇంట ఉండట కంటే మిద్ది మీద ఒక మూల నివసించట మేలు. కాబట్టి మనశాంతి లేకుండా
కనుక దెబ్బలాడుకుంటూ ఉంటే అక్కడ ఉండట కంటే ప్రియులారా ఇడిపోమని కాదు నేను చెప్తున్నది. ఆ గొడవ తీరే వరకు మిద్దెక్కేసి ఏం చేయాలట, ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తారు. నేను ముందుకెళ్తాను చూడండి, ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో రాహాబ్ అని వేశ్య ఒక ఆవిడ ఉందండి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదండి. రాహాబ్ అని వేశ్య ఏం చేసిందనంటే, ఏగు చూసి వారు వచ్చారంట. వారి ఇంట్లో ఒక మిద్దె ఉందంట అండి. ఏగు చూసి వారు వచ్చినప్పుడు ఆ మిద్దె మీద కాళ్ళని ఎక్కిచ్చేసి ఆ ఊరు వారు తవరుకుంటూ వస్తున్నారని తెలుసుకొని వారిని పంపేసిన తర్వాత ఈవిడ కూడా ఆ మిద్దె మీదకి వెళ్ళి వారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడింది చూడరా మాటలో, అయ్యా మీరు ఎర్ర సముద్రం పాయలవుతూ విన్న విషయం విన్నాం. మీ దేవుడు చేస్తాడంటే చేస్తాడు, కాబట్టి మీరంట అద్భుతాలు మీ ద్వారా దేవుడు చేస్తాడన్న విషయం మేము విన్నాం. ఆ నోటంట ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు చెప్పండి అంటే, ఈ ఊరంతా నాశనం అయిపోతారమ్మా అని చెప్తే, అమ్మ 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, ఈ ఊరంతా నాశనం అవుతుందంట అని వారు చెప్పినప్పుడు అప్పుడు ఆ రాహాబ్ అని వేసేయమంట తెలుసు. అలాగైతే మేము రక్షించబడాలంటే మేమేం చేయాలి అని అడిగింది. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమనంటే, ఈ ఇంట్లోనే ఉండండి అని చెప్పారు. 6వ వచనం చదువు, 2వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదవండిరా. తన మిద్ది మీదకి ఏం చేసిందంట, ఎక్కడికి ఎక్కించింది? ఇక్కడ పాఠం వివరించాలి. రాహాబ్ ఎవరు? వేశ్య. వీరెవరు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులైన వారు వేశ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? మామూలుగా వేరే వాళ్ళు వెళ్తే ఏం మాట్లాడుకుంటారు అని అంటే వేరే మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను అనేది మాట ఏంటంటే, మిద్దులు అందరికీ ఉన్నాయి. రాహాబ్ అని వేశ్యకు కూడా ఏముంది? ఇప్పుడు ఈ మిద్ది ఏం మిద్ది అని అంటే వేశ్య మిద్ది. ఆమె ఏ మిద్ది? వేశ్య మిద్ది ఎక్కినప్పుడు పరిశుద్ధులు ఆ మిద్ది మీదకి వెళ్ళటాన్ని బట్టి ఇప్పుడు వేశ్య మాటలు మాట్లాడటం మానేసి పరిశుద్ధ మాటలు మాట్లాడటాన్ని బట్టి ఆ మిద్ది ఇప్పుడు ఏమైందనంటే పరిశుద్ధం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం రక్షించబడిన తర్వాత చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకేలోకాలాలు ఆడకూడదు. మనం దేని మీద ఉన్నాం? పరిశుద్ధిలో ఉన్నాం, మిద్ది మీద ఉన్నాం, ఉన్నత స్థాయిలో ఉన్నాం. కనుక అక్కడ అపవిత్రమని మాట్లాడితే నీ విలువ తగ్గిపోద్ది. కనుక నువ్వు ఇప్పుడు రాహాబ్ అని వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మొగోళ్ళే కదా, వారు యవనస్తులే, కానీ వారికి ఆలోచనలు ఉంటాయి, ఆశ ఉంటుంది, కానీ ఆ మాటలు పలకలేదు. ఎందుకనంటే వారు పరిశుద్ధులు గనక, వారు నీతివంతులు గనక ఆ వెళ్ళిన చోట మిద్దె ఏమైందనంటే, కాబట్టి పరిశుద్ధపరచబడినట్టుగానే ఈరోజు నీవు కూడా ఈ లోకములు ఎక్కడికి వెళ్ళినా మనం పరిశుద్ధ క్రియలు, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ నడక, పరిశుద్ధ చూపు మనకున్నప్పుడు ఇదిగో రాహాబ్ అని వేశ్య రక్షించబడినట్లుగా ఈరోజు మనం కూడా ఏమవుతుందో తెలుసా? అందరూ సరే దేవుని స్తోత్రం చెప్తామా? అమ్మ, మనం పరిశుద్ధతలోకి వచ్చామండి, ఒక సరైన మార్గంలోకి వచ్చామండి, సరైన విధానంలో వచ్చామండి, వెళ్తున్నామండి. మీకు అర్థమవటానికి కొండాయిపాలెము దారి మనకు తెలుసండి. ఇలా వెళ్తే మన పంచాయతీ గారి దగ్గరికి వెళ్తే 5 నిమిషాలు వెళ్ళిపోతామండి. ఎవడో వచ్చి అన్నాడు ఇలా కాదు దారి, అలా తేతలు వెళ్ళి తేతల నుంచి అలా రావాలని చెప్పాడు. ఇప్పుడు మనకి రైట్ రూట్ తెలిసినప్పుడు ఆడంటే వెళ్తామా, మనం వెళ్ళిపోతామా? ఇప్పుడు రైట్ రూట్లో మనం ఇప్పుడు ఆడితో వెళ్తే బఠానీలు ఇప్పిస్తాడు, ఆడితే వెళ్తే పెట్రోల్ కొట్టిస్తాడు. ఇది అనవసరం, మనకు అవి వద్దు. అవన్నీ తిరిగి వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోవచ్చు. ఇలా దగ్గర కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అంటే, నేను సరైన రూట్లో వెళ్తున్నాను కాబట్టి ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఇంకెవరి మాట వినకూడదు. నా మాట అర్థమైందమ్మా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం దమ్మా. మన భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఇక లోకపు మాటలు మనం వినకూడదు. దేవుని బిడ్డలారా, మరి మీకు ఎంతవరకు ఈ మాట అర్థమైందో ప్రియులారా, రాహాబ్ అని వేశ్య తాను కూడా కవ్వించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎవరిని? ఏగుల వారిని కదండి. ఇప్పుడు ఆవిడ పని అది. ఆమె కవ్వించి ఆమె వైపుకి మార్చుకుంటే ప్రయత్నం చేసి మనస్తత్వం ఉండొచ్చేమో, కానీ ఆ మాటలను వారు ఏం చేశారనంటే, నేను అనేది ఏంటనంటే మనం వాళ్ళలాగా మారిపోకూడదు. మన సరైన రూట్లో ఉన్నాం, మనం సరైన రూట్లో లేని వాడితో
కలిసిపోకూడదు. మనం ఒకవేళ నష్టపోతూ వచ్చింది కానీ మనం కలిసిపోకూడదు. మనము వారితో మనం పడిపోతే ఇదిగో రాహాబు అనే వేశ్య రక్షించబడినట్టుగా రక్షించబడం. ఈ ఆలోచన మీరు కలిగి ఉండాలి. నేను సరైన రూట్లో ఉన్నాను, నేను సరైన మార్గంలో వెళ్తున్నాను, నా మార్గం ఏదో నాకు తెలుసు, నేను వెళుతున్న మార్గం సత్యమైనది కాబట్టి ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు నేను ఇంకెవరి మాట వినను. ఎందుకనంటే సత్యములో మనం నడుస్తున్నాం. ముగించేస్తాను. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. రాహాబు అనే వేశ్య ఆమెను మార్చారు కానీ వీరేమవలేదు, మారలేదు. దేవుని ప్రియులారా ఈ మనస్తత్వం మనకు రావాలి. మనం మారిపోకూడదు, వారిని మనం మార్చాలి. మారేదాకా మనం ఎదురు చూడాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా దేవుని వాక్యంలో మనం గమనిస్తే వారు చేసిన పని ఏంటంటే మిద్దె ఎక్కాడట దావీదు, పైనుంచి చూసి కిందకు పడిపోయాడు. ఈరోజు మనము ఉన్నత స్థితిలో ఉన్నాం. మనం పాపలోకంలో చూసి పడిపోకుండా మిద్దె మీద ఉండి ప్రార్థన చేసుకుందాం, ఉన్నతమైన స్థానంలోకి వెళదాం. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభువు అంటున్న మాట ఏంటి తెలుసా? మీ గదులలో చెప్పినది. నేను ఇదివరకు ఈ మాట ఎత్తుక్కుందని చాలాసార్లు, అప్పుడు దొరకలేదు. ఇప్పుడు మనకి సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ మత్తయి సువార్త ఏం చెప్పానమ్మా? ఎరా 12 లోక 12 3వ వచనం. అందుచేత మీరు చీకటిలో మాట్లాడినను మీ గదులలో చెప్పుకున్నది ఎక్కడ చెప్పాలంట? సభల్లో చెప్పింది ఎక్కడ చెప్పాలి? మిద్దెల మీద చెప్పాలట. మిద్దెల మీద అంటే పైనుండి చెప్పాలి. ప్రియులారా కనుక ప్రభు ఇచ్చిన మాట ఏంటనంటే మీరు ఉన్నత స్థానంలోకి వచ్చిన మనము, పైనున్న మనము ఆశీర్వదించబడాలి అని అంటే చెవులో దేవుడు చెప్పింది మనం మిద్దెల మీద చెప్పాలి. కాబట్టి వర్షపాఠంలో ఈరోజు వచ్చిన మాట ఏంటంటే దావీదు ఉన్నత స్థానానికి ఎక్కాడు. ఈరోజు మనము ఎక్కాలి. ప్రియులారా మనము ఎక్కాలి. ఎక్కినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభువు శిష్యులను వెంట పెట్టుకుని ఒక కొండ మీదకి వెళ్ళారట. ఆ కొండ మీద యేసయ్య ఆయన ఏ మహిమతో పొందుకున్నారు, వీరు కూడా అదే మహిమ పొందాలని ప్రభు ఆశపడితే వీరేం చేశారని అంటే నిద్రపోయారట. నిద్రపోతున్న వారిని లెక్కొట్టి అన్నాడు యేసయ్య, ఇదిగో కనుక మీరు లేచి నేను ఏ మహిమనతో పొందుకుందని ఆ మహిమ మీరు పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వారిని మందలించాడట. శిష్యులకు అప్పుడు ఏం అర్థం అవ్వలేదు. ప్రియులారా ప్రభు చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటనంటే ప్రభు తన స్థాయిలో మనల్ని ఉండాలని కోరుకున్నాడు అని దేవుడు. అప్పుడు శిష్యులు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రభుని అనుసరించటం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుకునేది ఏంటనంటే నేను ఎలాగో ఈ లోకంలో ఎదుర్కొంటున్నాను, ఈ లోకంలో ఎలాగొస్తే శ్రమలు ఎదుర్కొంటున్నాను, మీరు ఎదుర్కోండి, నిలబడండి. ప్రభు కొరకు మిమ్మల్ని విడిచిపెట్టడు. ప్రభు తగిన కాలమందు దేవుడు కార్యం చేస్తాడు. బిడ్డలు లేరా? ప్రార్థన చేద్దాం, మిద్దె మీద ప్రార్థన చేద్దాం, ఒంటరిగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా ఒకసారి ప్రయత్నం చేయండి. అన్ని ప్రయత్నం చేసాం, ఈ ప్రయత్నం చేయి. వివాహం అవుతలేదా? ఒంటరిగా ప్రార్థన చేయి మిద్దెక్కి. కనుక లేకపోతే ఇల్లు కట్టలేకపోతున్నావా? ఒంటరిగా ప్రార్థన చేయి, దేవుడికి కార్యం చేస్తాడు. నేను చేశాను, అనుభవిస్తూ ఉన్నాను, ఇంకా అనుభవిస్తున్నాను, ఇంకా పొందుకుంటున్నాను. ప్రియులారా మీరు ఇటు ఆశీర్వాదంలోకి రావాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థించండి, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె తనలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం.